సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ అట. కేబినెట్ భేటీలో రాబోతున్న క్లారిటీ. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లకు ఛాన్స్. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం. దానిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే అది ఆగిపోతే పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయం. ఎన్నికల ప్రక్రియను స్పీడప్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 2వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశాలు. సో ఆదేశాలకు సంబంధించిన ఇది కూడా మనం చూడడం జరిగింది ఇందాక. ఇగో ఇవి ఇచ్చినటువంటి ఆదేశాలు. 2/9/2025 లోపుగా ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ వార్డ్ వైజ్ ఫోటో ఎలక్టోరల్ రోల్స్ ఆఫ్ గ్రామ పంచాయత్స్ బై ద డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్. 2వ తేదీ లోపుగా మొత్తం ప్రింట్ అయిపోవాలన్నమాట, ఎవరు ఎంతమంది ఓటర్లు ఏందన్నది. దానికి ముందు కొంత ప్రిపరేషన్ ఉన్నది. ఆ ప్రిపరేషన్లో భాగంగా ఏమైనా అబ్జెక్షన్స్ కనుక ఉంటే ఓటర్ లిస్ట్లో 28 నుంచి 30వ తేదీ దాకా అవకాశం ఇచ్చారు. అంతకు ముందు రోజు 29వ తారీఖు మండల్ లెవెల్లో ఉన్న పొలిటికల్ పార్టీస్తో మీటింగు. 28వ తారీఖు అంటే ఎల్లుండి 29వ తారీఖు డిస్ట్రిక్ట్ లెవెల్ పొలిటికల్ పార్టీస్తో మీటింగ్, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నిర్వహించాలి. సో ఇట్లా ఒక షెడ్యూల్ని ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయడం జరిగింది. 2వ తేదీ కల్లా మొత్తం డిసైడ్ అయిపోవాలన్నమాట. ఎలక్షన్ తుది జాబితా, ఓటర్ల తుది జాబితా రిలీజ్ అయిపోవాలి సెప్టెంబర్ 2వ తేదీన. సో ఇంత ఫాస్ట్గా ఎలక్షన్ కమిషన్ కూడా అడుగేస్తుందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా నిర్వహించాలి అన్న ఆలోచన ఉన్నట్టు కనబడుతున్నది. ఇప్పటికే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సెప్టెంబర్ 30th లోపల ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ చేయాలని. సో సెకండ్ వీక్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఫస్ట్ వీక్లో కూడా రావచ్చు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండొచ్చు, షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో వీళ్ళు రాస్తున్నారు ఫస్ట్ వీక్లోనే వస్తుందని. 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 5,763 ఎంపీటీసీలు ఉన్నారు, 565 జెడ్పీటీసీలు ఉన్నారు. సో ఫస్ట్ ఎలక్షన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫస్ట్ ఎలక్షన్ పెట్టే అవకాశం ఉందట. ఇది పార్టీ పరంగా ఎలక్షన్స్ ఉంటాయి. పంచాయతీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్లు పార్టీ పరంగా ఉండకుండా ఇండిపెండెంట్ లాగా ఆ ఎలక్షన్స్ నడుస్తాయి. పార్టీ ఎలక్షన్స్ కావవి. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ తర్వాత వారం వ్యవధిలోనే సర్పంచ్ ఎన్నికలు జరిపేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు కనీసం 30 నుంచి 35 రోజుల సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో సెప్టెంబర్ చివరి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు, ఆ తర్వాత అక్టోబర్ మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తున్నది. సిబ్బందికి ఇప్పటికే ఎన్నికల శిక్షణ పూర్తయింది. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్సులు రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లపైన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తే దాని ప్రకారం షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది? బీసీ రిజర్వేషన్స్ని ఏం తేలుస్తారు, ఎట్లా తేలుస్తారు అన్నదే క్వశ్చన్ ఇక్కడ. అందుకే ఆగింది ఇన్ని రోజులు కూడా. మొన్న జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఎస్సి మీటింగ్లో కొంతమంది లీడర్లేమో పార్టీ పరంగా ఇచ్చేసి వెళ్దామని, లేదు ఇది మళ్ళీ డ్యామేజ్ అవుతుంది, పార్టీ పరంగా ఇచ్చి వెళ్తామని ఫస్టే మనం చెప్తే, ఫస్ట్ అయితే మనం జీవో ఇచ్చేద్దాం, ఆ జీవో ద్వారా ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు ఆపకపోతే ఓకే, ఆపితే అప్పుడు పార్టీ పరంగా ఇద్దాం. మళ్ళీ మనం జీవో కూడా ఇవ్వలేదని అపవాదిని మనం మూట కట్టుకోవడం దేనికి? ఫస్ట్ అయితే ఒక జీవో ఇచ్చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతున్నది. ఆ నిర్ణయం మేరకు వీళ్ళు 30వ తారీఖు 29వ తారీఖు క్యాబినెట్ సమావేశం అవుతున్నది. ఆ క్యాబినెట్ సమావేశంలో డిసైడ్ చేయబోతున్నారు. ఇప్పుడు జీవో ఇస్తే ఆగుతుందా ఆగదా అంటే 200% ఆగడానికి అవకాశం ఉన్నది. ఎవరైనా పొరపాటున కోర్టుకు పోతే జీవో ఇచ్చి అమలైతే ఓకే, జీవో ఇచ్చిన తర్వాత ఎవరైనా కోర్టుకు పోతే కోర్టు ఆపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆపొద్దనే కోరుకుందాం. ఎందుకు అవకాశాలు ఉన్నాయంటే గతంలో కూడా ఇది జరిగింది. కేసీఆర్ కూడా సేమ్ ఇట్లనే జీవో తీసుకొచ్చిండు. జీవో తీసుకొస్తే హైకోర్టులో ఆగింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఇమీడియట్గా మీరు ఈ పిటిషన్ వెనక్కి తీసుకుంటారా, మొత్తం రిజర్వేషన్స్ ఇబ్బంది జరుగుతుంది అని చెప్పడంతో పిటిషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పోనీ ఏమన్నా ఎలక్షన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసి టకీమని ఎలక్షన్లకు వెళ్ళిపోతే ఎలక్షన్స్ అయిపోయినాయి అనొచ్చు అని అనుకోవడానికి అవకాశం ఉందంటే అట్లా కూడా కనబడతలేదు. మహారాష్ట్రలో మరాఠాలను బీసీల్లో కలుపుతూ అక్కడేదో కొన్ని వర్గాలను కలుపుతూ నిర్ణయం తీసుకుంటే జీవో ఇస్తే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ ఆపేసి మరీ నిర్ణయం తీసుకుంది. సో ఏ రకంగా చూసినా ఇది జరగడానికి అవకాశం లేదు. మళ్ళీ అల్టిమేట్గా ఇది పార్టీ పరంగా మేము 42% ఇస్తున్నామని వీళ్ళు ఎలక్షన్లోకి వెళ్ళే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఏదేమైనా ఎలక్షన్స్ అయితే పెట్టడానికి వీళ్ళు రెడీ అయిపోతున్నారు. ఇంకా లేట్ చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు.
ఇగో సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలి అని హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతున్నది. పంచాయతీల్లో పాలక వర్గాలు లేకపోవడంతో ఏడాదిన్నర నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రామాలకు రావాల్సిన 2,600 కోట్లకు పైగా ఫండ్స్ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చివరి ప్రయత్నంగా బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో ఇవ్వాలని భావిస్తున్నది. ఒకవేళ దానిపైన ఎవరైనా కోర్టుకు వెళ్తే అది ఆగిపోతే అధికార పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి మిగతా పార్టీలు కూడా అమలు చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో అప్పీల్ చేయాలని భావిస్తున్నది. సో ఇట్లా ఇప్పటికీ ఇప్పుడు 2 బిల్లులు పెండింగ్ ఉన్నాయి. మొత్తం గవర్నర్ దగ్గర ఒక ఆర్డినెన్స్, అక్కడి నుంచి రాష్ట్రపతికి వెళ్ళింది, అది పెండింగ్లో ఉంది. ఆర్డినెన్స్ పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ అది అట్లా పెండింగ్ ఉన్నది. అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. అది 9th షెడ్యూల్లో పెడితే అది ఇంకా పర్ఫెక్ట్, కానీ అది జరగడానికి అవకాశాలు కనబడతలేవు. సో ఏ రకంగా చూసినా మనం ఎలక్షన్స్ పెట్టాలంటే ఈ రిజర్వేషన్స్ తేల్చాలంటే ఎట్లా తేల్చాలంటే అల్టిమేట్గా చివరికి మేము పార్టీ పరంగా ఇస్తున్నామని ముందుకెళ్లే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి.